నమస్తే అండి, రుచుల ప్రపంచానికి స్వాగతం. ఇప్పుడు మనకి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు కానీ, నోటికి బాగా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడు కానీ, మనకి ఏదైనా గుర్తొస్తుంది అని అనుకుంటే ఎగ్గే కదా. ఎగ్తో చేసే ఏ రెసిపీ అయినా సరే లొట్టలేసుకుంటూ తినేస్తారు కదా. అందులోనూ ఎగ్తో ప్రిపేర్ చేసిన ఎగ్ పొరుటు అంటే చాలా మందికి ఇష్టం కదా. ఈ ఎగ్ పొరుటు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నప్పటికీ కొంతమందికి అయితే కుదరొచ్చు, కుదరకపోవచ్చు అండి. ఈ విధంగా ట్రై చేయండి, మీకైతే ది బెస్ట్ ఎగ్ పొరుటు రెసిపీ అవుతుంది. సరే, మరి విషయానికి వచ్చేస్తే ఎగ్ పొరుటు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొన్ని కాంబినేషన్లు అయితే ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి. ఆ కాంబినేషన్ ఏ కాంబినేషన్ మీకు ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు కానీ మా వారికి కానీ వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని ఈ ఎగ్ పొరుటు వేసుకొని తింటుంటే ఉంటుందండి, స్వర్గం చూస్తున్నట్టే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకు, ఈ సూపర్ టేస్టీగా కొత్త పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో చూసేయండి. దానికోసం ఈ విధంగా అయితే ఎగ్స్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగ్స్ ని ఒక బౌల్లో బ్రేక్ చేసేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి ఈ ఆయిల్ లో బ్రేక్ చేసుకున్న ఎగ్ ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఎగ్ పొరుటు అనేది కొంతమంది అయితే సన్న సన్న ముక్కలుగా ఇష్టపడతారు, కొంతమంది అయితే పెద్ద పెద్ద ముక్కలుగా ఇష్టపడుతుంటారండి. పెద్ద పెద్ద ముక్కలుగా చేసిన ఈ ఎగ్ పొరుటే టేస్ట్ బాగుంటుందండి. సో పెద్ద పెద్ద ముక్కలు అవ్వాలి అని అనుకుంటే వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి అదే పనిగా మిక్స్ చేయకుండా ముక్కలు ముక్కలుగా కట్ చేసే విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా ప్రిపేర్ చేసుకొని ఇది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఈ కడాయిని వీటిని కొంచెం పక్కన పెట్టేసి మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసి అవి వేగిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవి చక్కగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో ఒక టమాటా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్ లో కరివేపాకు రెమ్మల్ని స్పైసెస్ అయితే యాడ్ చేసేసి మొత్తం కలిసేలా కలుపుకొని టమాటాలు స్పైసెస్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎగ్ పొరుటుని యాడ్ చేసుకోవాలండి. ఇలా ఎగ్ పొరుని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని ఇక చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇక సర్వ్ చేసుకున్నాము అంటే చపాతీల్లో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, రైస్ లో వేడివేడి అన్నంలో కూడా తినొచ్చు అండి. మీకైతే చాలా బాగా నచ్చింది అయితే అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరిన్ని సూపర్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.